డిప్యూటీ సీఎంగా తను చెప్పారు. అది పదవి చేపట్టిన తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆయన కేపబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ హి ఈజ్ వర్కింగ్ ఆన్. సార్ నాకు నిజంగా చెప్తున్నాను. పేట్రియాటిజం ఉంది. ఒక జాతీయవాదం ఉంటది. నేను ఎప్పుడన్నా రెస్పాండ్ అయిన పోస్ట్‌లో గూడా ఒక ఒక దేశభక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో రియాక్ట్ అవుతా గానీ, పొలిటికల్‌గా నిజంగా సార్ మీరు చెప్పే అంత 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 అవగాహన నాకుందని అనుకోవట్ల. కానీ ఇప్పుడు ఎలా ఉంది అన్నప్పుడు మటుకు మీకు ఫన్నీగా చెప్తాను. ఇంతకుముందు డైరెక్ట్‌గా నేను క్యారవాన్‌లోకి వెళ్ళిపోయేసరికి నేను ఈ షర్ట్ అనుకుంటున్నాను మీకు, ఇగ ఈ ప్యాంట్ అనుకుంటున్నాను చూపించేవాడిని. ఇప్పుడు అలా వెళ్తుంటే అక్కడ గన్‌మెన్‌లు ఆపేసి దాన్ని మెటల్ డిటెక్టర్‌తో చెక్ చేసి, "ఏ బాబు రోజు చూస్తారు ఏంటి బాబు ఇదంటే" "సార్ ప్రోటోకాలే ప్లీజ్ వదిలేయండి సార్ మాకు తెలుసు కదా" అని చెప్పి అలా మొత్తం చెక్ చేసి పంపించేవాడు. పొద్దున్నే డాగ్ స్క్వాడ్ వాళ్ళు వస్తారు. వచ్చి మొత్తం సెట్ అంతా కలియబోస్తారు. "ఏంటి కళ్యాణ్ గారు అంతా ఇది మనోళ్ళే కదా" అని కళ్యాణ్ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. "సార్ ప్లీజ్ మా ఉద్యోగం ఇది దయచేసి మీరు" అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళు వినరు. ఎక్స్పీరియన్స్ సార్. ఓజీ అప్పుడు మామూలుగా జనరల్ ప్రెస్ మీట్‌లో వస్తారు కూర్చుంటారు కదా! బట్ కళ్యాణ్ గారు వచ్చే కన్నా ముందు వస్తున్నారని చెప్తుంటే ఇంకా రావట్లా. ఒక అరగంట ముందు వచ్చి డాగ్ స్క్వాడ్ వాళ్ళందరూ చెక్ చేస్తున్నారు. అప్పుడు అనుకున్నాం కళ్యాణ్ గారు వస్తున్నారు. అదే మనం సీన్‌లు పర్ఫార్మ్ చేసి చూసినప్పుడు గబుక్కున నేను ఆయన ప్లేస్‌లో ఉన్నా, లేదంటే నేను హీరోయిన్‌తో లేదా పక్కగా ఆర్టిస్టులు ఏం చేస్తున్నారు చేసి చూపించేప్పుడు ఆయన ఇట్లా మాట్లాడుకుంటే ఇలా గబుక్కున ఇలా పట్టుకుంటే టప టప నలుగురు వచ్చేవాళ్ళు. "సార్ అలా చేయకండి బాబు ఇది సినిమా షూటింగ్ చెయ్యాలి." గబుక్కున ఇలా చేయి పట్టుకున్నా ఏదైనా చేసినా "సార్ ఇలా" అని ఇలా అన్నా టపక్కన వచ్చేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ కొంచెం న్యూ ఎక్స్‌పీరియన్స్. మైక్ సీన్ చేసేటప్పుడు వాళ్ళిద్దరు మొత్తం సార్ ప్రతి ఫైటర్ అందరిని చెక్ చేసి అసలు మామూలుగా కాదు. ఒక ఒక 10 కత్తులతో ఇలాగ అది వస్తుంటే ఆళ్ళొచ్చి ప్రతిదాన్ని "సార్ అయ్యా ఇది డమ్మీ, ఇది డమ్మీ చూసుకోండి. ప్రతిదాన్ని ఇవన్నీ కొంచెం పవన్ కళ్యాణ్ సనాతన ఆస్పెక్ట్ ఏదైనా దీనిలో డిస్కస్ చేయడం, డీల్ చేయడం జరిగిందండి? అంటే డెఫినెట్లీ సార్ అది సనాతన ధర్మం అని అలాగా అండర్‌లైన్ చేసి అలాంటి కాదు. స్పెసిఫిక్‌గా కాకుండా. కానీ ఒక ఒక టెంపుల్‌లో జరుగుతున్న ఒక ఫైట్ చాలా ఎక్సైటింగ్ ఉంటది. అవునా? లైక్ అది ఇంటర్వెల్ సీక్వెన్స్ అంటున్నారు. ఆల్రెడీ మనం ఏసాం కదా! టీజర్‌లో అక్కడిక్కడ వచ్చింది కదా! అంటే గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ కూడా ఒక హై ఇచ్చింది అప్పట్లో ఫ్యాన్స్‌కి గానీ అందరికి మూవీ లవర్స్‌కి. సో ఈ ఇంటర్వెల్ బ్లాక్ కూడా అంత కిక్ ఇచ్చే అలా డిజైన్ చేశారా? అంటే నేను మొన్న చెప్పా. ఎవ్రీ టైమ్ మనం 'గబ్బర్ సింగ్' రెఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు చెప్పాను. 'గబ్బర్ సింగ్' నుంచి మాత్రమే కాదు. ఇది 'గబ్బర్ సింగ్‌లా' ఉంటదా? 'గబ్బర్ సింగ్‌లో' అంత్యాక్షరి ఉంటదా? 'గబ్బర్ సింగ్‌లో' పాట ఉంటదా? అలా కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయండి. ఒక్క 'గబ్బర్ సింగే' ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మీరు కళ్యాణ్ గారి నుంచి ఎనీథింగ్ యూ ఎక్స్‌పెక్ట్. లెట్ ఇట్ బి స్టైలింగ్, లెట్ ఇట్ బి హెయిర్ స్టైల్. ఇందాక చెప్పాను ఒక హెయిర్ దాని గురించి మళ్ళీ నేను ఇంకో టేక్ లెట్ ఇట్ బి స్వాగ్, లెట్ ఇట్ బి దట్ కరిజ్మా, లెట్ ఇట్ బి డైలాగ్స్. ఆయన స్క్రీన్ మీద నవ్వి ఆయన ఇంకోళ్ళ మీద జోకులు చాలా కాలమైంది స్క్రీన్ మీద. అంటే 'గబ్బర్ సింగ్' దీంట్లో విపరీతమైన లాభం, విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్, విపరీతమైన దాన్ని ఏమంటారు మ్యూజికల్‌గా కూడా 'గబ్బర్ సింగ్' ఈజ్ ఎ వెరీ బిగ్ ఎక్స్‌ప్లోజన్ కదా! మ్యూజికల్‌గా ఫెంటాస్టిక్ సాంగ్స్ దానిలో. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' వచ్చేసరికి హౌ డు యూ కామెంట్ ఆన్ ది మ్యూజిక్ డన్ బై డీఎస్‌పీ? అంటే మనకు ఒకటో రెండో రిలీజ్ అయ్యాయి. ఒకటే సాంగ్ రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గర్ దన్ దట్. దేఖ్లెంగే సాలా అయితే నాకు తెలిసి వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు ఎవరో వచ్చి ఇన్ని రీల్స్ మేము ఎక్కడ చూడలేదు అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు ఒక రీల్ చేయమన్నారు దేవిశ్రీ ప్రసాద్‌ని. ఎవరు ఈ కంపోజరు? మోస్ట్ నెంబర్ ఆఫ్ రీల్స్ మాకు దేఖ్లెంగే సాలా వచ్చేది ఒక రికార్డ్. అంటే అప్పుడు దేవి మీరు చూసే ఉంటారు. యూఎస్‌లో అప్పటికప్పుడు రీల్ చేసి పంపించాడు. అండ్ నెక్స్ట్ వచ్చే సాంగ్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ప్రత్యేకమైన ఇంట్రెస్ట్లు ఉంటాయి. ముఖ్యంగా ఆ గన్స్‌ని వాడుకోవడం, గన్స్ చూపించడం. అవునండి. ఈ సినిమాలో కూడా అలాంటి ఎపిసోడ్ ఏమైనా ఉందా? అదిగోండి. ఓకే. ఈ ఎపిసోడు దాన్ని లీక్ అంటారా ఏమంటారా అనుకోండి మీ ఇష్టం. ఈ ఎపిసోడ్ ఎంత మాస్‌గా కనబడుతుందో అంత సాహితీపరమైన రసస్పందన వచ్చేలా ఉంటది. ఈ ఎపిసోడ్‌లో సీతారామ శాస్త్రి గారి రిఫరెన్స్ ఉంటది. ఇంత యాక్షన్ సీక్వెన్స్‌లో సీతారామ శాస్త్రి గారి రిఫరెన్స్ ఉంటది. అది ఏంటనేది మీరు చూడండి. అద్భుతంగా ఉంటది. సార్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయారు. అది ఓన్లీ సాంగ్‌కేనా లేకపోతే ఏమన్నా ఒక అది మార్చి 4న తెలుస్తది అది. ఉస్తాద్ భగత్ సింగ్ అన్న 2 మాటలు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా పరస్పర వైరుధ్యమైన మాటలా సౌండ్ అవుతున్నాయి సార్. భగత్ సింగ్ ఈజ్ రెవల్యూషనరీ, ఉస్తాద్ టీచర్. ఉస్తాద్ టీచర్ని ఎక్కువ ఉస్తాద్ అంటారు. ఉస్తాద్ అంటే గురువు అండి. అదే, నాట్ ఓన్లీ టీచర్. గురువు. టీచర్ ఆఫ్ కోర్స్ గురువు. ఎక్కువ దీంట్లో హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటున్నప్పుడు ఉస్తాద్ అంటారు. అవును. హిందుస్థానీ సంగీతం నార్త్‌లో నేర్పించేవాళ్ళని ఎక్కువ ఉస్తాద్. ఎస్. ఉస్తాద్ జావేద్ అలా చాలా మంది. క్లాసికల్ పైన వాళ్ళందరూ ఉస్తాదులే.
సో మరి ఈ రెండు సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉన్నాయి, ఎట్లా దీన్ని క్లబ్ చేశారు? ఇది ఆల్రెడీ మీకు ఒక్కరికే అనిపించింది సార్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే. ఇప్పటివరకు నాకు ఎవ్వరూ అలా చెప్పలేదు కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవచ్చు. సార్ భగత్ సింగ్ ఈజ్ అన్ ఎక్స్ప్లోజన్ సార్. అవును సార్, భగత్ సింగ్ కూడా వస్తుంది అంటారు. భగత్ సింగ్ చాలా మందికి ఆలోచన, చాలా మంది గురువు. అది కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా వస్తాదని అనేవాళ్ళు ఇంతకుముందు. అంతకుముందు ఏది మన ఖుషి ఆ టైంలో ఎక్కువ ఓల్డ్ సిటీ తెలంగాణ డైలాగ్ చెప్తున్నారు, ఉస్తాద్ ఉస్తాద్ ఉస్తాద్. ఉస్తాద్, అసలు ఓల్డ్ సిటీ వాళ్ళందరూ కళ్యాణ్ గారిని ఉస్తాద్ అని పిలిచేవారు. అవునవును, మీరు ఒక సందర్భంలో ఆ రిఫరెన్స్ తోనే కదా మీరు పెట్టింది. 100%. బట్ సినిమాలు కూడా ఒక చిన్న ఇది ఇచ్చాం. మీరు ఒక సందర్భంలో టాప్ మీద జీప్ టాప్ మీద కూర్చునే సీక్వెన్స్ కూడా ఈ సినిమాలో పెట్టాను ఏదో అన్నారు. పెడదాం అనుకున్నాము బట్ కుదరలేదు, చేయలేదు. ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమాలో మామూలుగా హీఈస్ ఆఫ్టర్ ద సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఈ ఆఫ్టర్ సాధారణ ఏం లేదు సార్, ఒక జనరల్గా కూడా మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో ఎక్కువగా మసీదు ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయినటువంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇన్ వాట్ రిఫరెన్స్ దట్ కమ్స్ ఇన్ టు ద ఫిల్మ్? మసీద్ అని వెళ్ళలేదు సార్. మసీదు ఒక ఈవెంట్లో ఓల్డ్ సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓల్డ్ సిటీలో ఉన్న ఒక నెగటివ్ ఒక యుద్ధం ఉంటుంది సార్. అసలు అంటే మరి మెయిన్ విలన్ హిందూ సినిమాలో మన వాళ్ళు చూస్తాం తప్ప మీరు గమనించండి. మన ఫ్యాక్షన్ సినిమాలు తీసుకోండి, తెలుగు సినిమాలో 100 సినిమాలు ఒక సంవత్సరం రిలీజ్ అయ్యనుకుంటే 99 విలన్ హిందువులేగా విలన్స్. మీరు దయచేసి దాన్ని అలాగా చూడాల్సిన అవసరం లేదు. చూడాల్సిన అవసరం ఇందులో పర్టికులర్గా ఒక సీక్వెన్స్ కథను బట్టి పోలీస్ అనే కూడా ఎక్కడికైనా వెళ్ళాలి, కానీ ఏం జరిగిన ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏం మొత్తం చూసిన తర్వాతకి బయటకు వచ్చిన ఆడియన్ ఎలా ఫీల్ అవుతాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సార్ ఇప్పుడు ఇది ఒక నెల రోజుల తర్వాత అవును ఒక ఆడియన్ బయటికి వస్తే ఆ ఎమోషన్ నేను చెప్పాలి. ఇప్పుడు డెఫినెట్గా చెప్పాలి. అదే చెప్తాను. ఏం చెప్తానంటే కళ్యాణ్ గారి నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటే అవన్నీ ఉంటాయి సినిమాలో. రైట్ ఫ్రమ్ హెయిర్ స్టైల్ టు రైట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ టు డైలాగు, ఫన్, హ్యూమర్ ఇవన్నీ ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ డ్రామా ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఇవి కాకుండా రెగ్యులర్ బఫ్ మిగతా హీరోల ఫ్యాన్స్ అవ్వచ్చు, రెగ్యులర్గా వచ్చే ఫ్యామిలీస్ అవ్వచ్చు, వీళ్ళందరికీ సెకండ్ హాఫ్లో కళ్యాణ్ గారు శ్రీలీల సీన్స్ ఆ డ్రామా చాలా 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 బాగుంటుంది. సో ఓవరాల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇట్స్ ఎంటర్టైనర్ అండి. ఎంటర్టైనర్ చెప్పడం ఉద్దేశం ఏంటంటే నాట్ ఓన్లీ కామెడీ వేరు, ఎంటర్టైనర్ వేరు. సాలిడ్ హై వచ్చే సీక్వెన్స్, ఒక ఎమోషన్ సీక్వెన్స్, ఒక చేజ్ అవ్వచ్చు, ఒక ఫైట్ అవ్వచ్చు, లేకపోతే విలన్ దగ్గరికి వెళ్ళే ఒక హై సీన్ అవ్వచ్చు, ఇవన్నీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. జేమ్స్ బాండ్ సినిమా ఉంటుంది, మన కైండ్ ఆఫ్ డైలాగ్ పంచులు కామెడీలు ఉండవు, బట్ స్టిల్ వి కాల్ జేమ్స్ బాండ్ ఇస్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అలాగా ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ సినిమా మొత్తం. ఇప్పుడు ఈ సీన్ నాకు ఇంకొద్దిగా టైం ఉంటే బాగుండు, ఇంకొద్దిగా ఎక్స్ట్రాడినరీ చేసేవాడిని అని ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? లేదండి, చెప్పాను కదా బిగినింగ్ నుంచి అన్ని ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా కళ్యాణ్ గారితో 40 రోజులు కాదు 140 రోజులు పనిచేయాలని ఉంటుంది. అది వేరు. బట్ సినిమా కంటెంట్ పరంగా ఏమాత్రమైనా మీకు ఎందుకు ఆయన మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు చెప్పాలి. నేను చాలా రోజులు హెయిర్ అలాగే ఉంది ఆయనకి. ఎందుకంటే వీడు ఎడిటింగ్కి వెళ్తాడు, చూసుకుంటాడు, మళ్ళీ గబుక్కునే ఉన్న 1-2 రోజులు అవసరం ఉంటే రావాల్సి ఉంటుందేమో అని చెప్పి ఆయన కంటెంట్ మెయింటైన్ చేశారు. మెయింటైన్ చేసి బాగుంది అంతా చూసుకుంటే వాళ్ళ టీంకి ఫోన్ చేశారు, సార్ ఏమన్నా, ఎందుకంటే ఓజీ కూడా లాస్ట్ 1-2 డేస్ షూట్ చేశారు. సో సార్ ఏమన్నా ఓకేనా, మీకు అంతా ఓకేనా, ఏమైనా 1-2 డేస్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కనుక్కోమన్నారంటే చాలా సంతృప్తిగా చాలా తృప్తిగా ఉన్నాం సార్. ఇంకా అసలు ఒక్క పూట కూడా షూటింగ్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.